మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి మనం ఒక క్వశ్చన్ ఇస్తున్నా అంటే దానికి సరైన సమాధానం మన నుంచి వాళ్ళు ఆశిస్తున్నారని అర్థం. అంటే దాని గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఎవరు కూడా మనకు వాళ్ళొక అబ్జెక్షన్ మన ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు వస్తుందంటే మనం ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. దానికోసం మనం సరైన నాలెడ్జ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దానికోసం మనం తెలుసుకొని వాళ్ళ గనక సరైన నాలెడ్జ్ గనక మనం ఇవ్వగలిగినట్టయితే వాళ్ళు మనతో జర్నీ చేయడం వల్ల ముందుకొస్తారు లీడర్స్. కాబట్టి అబ్జెక్షన్ అనగానే ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు. మనకు అబ్జెక్షన్ వస్తేనే మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే తెలుసుకోగలుగుతాం, ఇంకా ముందుకెళ్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. చాలా మంది అబ్జెక్షన్ అనగానే నన్నే అన్నారేమో అని చెప్పేసి మనం చాలా డిసప్పాయింట్ అయితాము. ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. ఇంకా తెలుసుకోవాలని మనం ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికి మనం ఈ వెస్టీజ్‌లో రియల్ లైఫ్‌లో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అబ్జెక్షన్ వస్తూనే ఉంటదండి. మనకు ఇంట్లో ఫ్యామిలీస్ పరంగా అయినా, మనకు చుట్టుపక్కల వాళ్ళ పరంగా అయినా ఏదో ఒక విషయంలో వస్తూనే ఉంటది. మనం కానీ వెస్టేజ్‌లోకి రాగానే మనం చాలా పెద్దగా తీసుకుంటాము. కానీ ఎవరం అట్లా తీసుకోవద్దు. వెస్టీజ్‌లో మనం ప్రతి ఒక్కరికి ఒక 16 రకాల కామన్ అబ్జెక్షన్స్ అండి. మనకు ప్రతి ఒక్కరికి ఇవే వస్తాయి. అవేంటంటే ఫస్ట్ నాకు సమయం లేదు. మనం ప్రతి ఒక్కరికి ఈ క్వెషన్స్ అనేవి వస్తూనే ఉంటది. నాకు సమయం లేదని వస్తది. నా దగ్గర డబ్బు లేదని కొంతమంది అంటా ఉంటారు. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ వ్యవస్థ అని మనకు ఇంకొకరు అంటారు. నేను నా భాగస్వామితో మాట్లాడాలి. ఇదొక అబ్జెక్షన్. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? ఇదో అదేవిధంగా నాకు అమ్మకంలో అనుభవం లేదు. నాకు చాలా మంది తెలియదు. నేను లేదా నాకు తెలిసిన కొందరు ఇంతకు ముందు ప్రయత్నించారు. నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉందని ఇంకొకరు. నా కుటుంబం మరియు నా స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. వీరితో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదించగలరు. ఇది నా కోసం కాదు. మీ ఉత్పత్తులు ఖరీదైనవని కొంతమంది మనకు వస్తా ఉంటాయి. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించాలి? నా వృత్తికి కంపెనీ హామీ ఏమిటి? నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్లేషించగలను? నేను ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏమి చేయాలి? ప్రతి ఒక్కరికి ఇవనేది ప్రతి ఒక్కరి ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మనకు ఎదురవుతానే ఉంటాయి లీడర్స్. కాబట్టి మరి 16 ఆబ్జెక్షన్స్‌కి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిస్కషన్‌లో తెలుసుకోబోతున్నాం లీడర్స్. ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్పాలంటే మనం ఎగ్జామ్ ఇప్పుడు మనం ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతాం కదా లీడర్స్. అయినప్పుడు ఏమైతుంది మనం రేపు ఎగ్జామ్ ఉన్నదంటే ఈరోజు బాగా ప్రిపేర్ అవుతాం. టెన్షన్ హాల్‌లోకెళ్తాం. కానీ అదే ముందు రోజు మనకు గనుక పేపర్ లీక్ అయితే మనం హ్యాపీగా ప్రిపేర్ అయ్యి ఎళ్తాం గదా! మరి ఆల్రెడీ మనకు సిస్టమ్ చెప్తుంది. ఇవే 16 రకాలు మనకు ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు వస్తాయి. ఆల్రెడీ మనకు పేపర్ లీక్ అయింది. అది హ్యాపీగా ఎలాంటి భయపడకుండా అందరం ధైర్యంగా మనకు ఆల్రెడీ సిస్టమ్ నేర్పిస్తుంది. మీకు పేపర్‌లో లీక్ చేసినట్టు మనకిక్కడ 16 క్వెషన్స్ ఇవే మీకొస్తాయి. మరి వీటికి మనకు ఆన్సర్ గూడా మనకు ఆల్రెడీ ఉంది. తెలుసుకొని గనుక మనం ఫీల్డ్‌లోకెళ్తే ప్రతి ఒక్కరం మంచి సక్సెస్ తీసుకోవచ్చు రిజల్ట్స్ దీంట్లో. మరి 16 రకాల అబ్జెక్షన్స్‌కి మనం ఆన్సర్ చేయాలి అంటే మనకి ఒక 5 రీజన్స్ అనేవి ఉంటాయి లీడర్స్. దాంట్లో వచ్చేసి ఒకటి జ్ఞానం లేకపోవడం వల్ల గూడా మనం వాటికి 16 రకాల వాటికి మనం ఆన్సర్ చేయలేకపోతాము. జ్ఞానం లేకపోవడం వల్ల. ఇంకొకటి తిరిగి కొనుగోలు చేయకపోవడం వల్ల గూడా మనం ఆన్సర్ చేయలేకపోతాము. సమావేశాలకు హాజరు కాలేకపోవడం. నిజంగా సమావేశాలకు మనం వెస్టీజ్‌లో సక్సెస్ కావాలంటే సీక్రెట్ వచ్చేసి మీటింగ్స్, ట్రైనింగ్స్ మన ప్రతి లీడర్స్ మన పైన మన అప్లైన్స్ మన మెంటర్స్ చెప్తానే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎవరైతే హాజరవుతారో 100% వెస్టీజ్‌లో సక్సెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ ఉంటుంది కాబట్టి మనం నేర్చుకుంటేనే రేపు మనం సంపాదించగలుగుతాము. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎవరమైనా గూడా. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ఇష్టపడితేనే మనం దీంట్లో ముందుకెళ్ళగలుగుతాము. మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ మార్కెట్‌పై నమ్మకం లేకపోవడం. మనం నెట్వర్క్ మార్కెటింగ్ పైన నమ్మకం లేకపోవడం వల్ల కూడా చాలా మంది మనం వాటికి ఆన్సర్ చేయలేకపోతాము. ఇంకొకటొచ్చి నకిలీ చేయకపోవడం. డూప్లికేషన్ అనేది చేయకపోవడం. ఈ విధంగా వెస్టిజ్ అనేది మనకు డూప్లికేషన్ బిజినెస్ అంటే మనం డూప్లికేషన్ చేయకపోవడం వల్ల కూడా మనం ఆ 16 రకాల క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది చేయలేకపోతున్నాము. మరి ఏంటి ఆ క్వెషన్‌లను చూసుకుందాం ఈరోజు. ఫస్ట్ వచ్చేసి జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడం వల్ల మనకు ఎదురయ్యే క్వెషన్‌లు ఏంటంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు తినాలి? చాలా మంది మనం చెప్తాం. ఇట్లా మా దాంట్లో సప్లిమెంట్స్ ఉంటాయని చెప్తే,
నేను ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నాను, నాకు నీ అవసరం లేదు అంటారు. కానీ అక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారి జీవన శైలిని మెరుగుపరచడం కోసం ఇక్కడ మనం ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన వెస్టీజ్‌లో మా దాంట్లో ఉండేటియి మెడిసిన్ కాదండి. సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే మనము ఒక ఎగ్జామ్ రాస్తాం గదా! మనం ఫెయిల్ అయితాం. ఫెయిల్ అయితే ఏమవుతుంది? మళ్ళీ సప్లిమెంట్స్ రాసి మనం అక్కడ ఫుల్‌ఫిల్ చేసుకుంటాం. మనం రాసేదాన్ని మనము ఆ ఇయర్ దాన్ని ఇయర్ మనం సబ్జెక్ట్ మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటాం గదా! సేమ్ అదే విధంగా మన సప్లిమెంట్స్ కూడా మనకు బాడీలో అయితే ఏవైతే పోషకాలు లోపిస్తున్నాయో, మనకు విటమిన్స్ గాని, మినరల్స్ మనకు ప్రోటీన్స్ గాని ఏవైతే లోపాలు జరుగుతున్నాయో, ఆ లోపాలని ఇది ఎక్స్‌ట్రా ఫుడ్ లాగా మనకు అందిస్తుంది. ఇలా రాబోయే ఫ్యూచర్‌లో గూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీ సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరం వాడుకోవచ్చండి. ఓన్లీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే గాదు. ఇలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం వాడుకునే సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ తినే ఫుడ్‌లో మనకు ఏవైతే లోపాలు జరుగుతున్నాయో, ఆ లోపాలనేది ఫుల్‌ఫిల్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం వాడుకోవాలని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన దాంట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు హెల్త్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. స్పిరులినా ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరం వాడుకోవాలి. సీఎండీ ఇంతకుముందు చెప్పాను. అలా మనకు కొంచెం కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ తెలిసుండాలి లీడర్స్ ప్రొడక్ట్ పైన. వాళ్ళకి మనం అవేర్‌నెస్ గనుక వాళ్ళకి కలిగించినట్టయితే ఓకే. మనం కూడా వాడొచ్చని చెప్పేసి ముందుకొస్తారు. వాళ్ళకి మనం అర్థం చేయించాలి. ప్రొడక్ట్ వాడితే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి వాళ్ళకి అర్థం చేయించగలిగితే వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాడుకోవాలి హెల్త్ సప్లిమెంట్స్. నేనైతే మాక్సిమం చాలా వాడుతున్నాను. సెకండ్ వచ్చేసి నాకు ఇప్పటికి మంచి ఉద్యోగం ఉంది. చాలా మంది అంటారు. ఎందుకంటే అందరూ నిజంగా ఈ రోజుల్లో అందరూ కంఫర్ట్ జోన్‌లోనే బ్రతుకుతున్నాము. ఇ ఎవరమైనా ఏదైనా చెప్పడానికెళ్తే ఫస్ట్ వినడానికి ఇష్టపడరు. విన్నా గూడా నాకు ఇది వద్దులే నాకు ఆల్రెడీ ఒక మంచి జాబ్ అయితే ఉందని ఒక జాబ్ అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు మనతో అంటూ ఉంటారు. దానికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇది ప్రారంభంలో పార్ట్ టైమ్ చేయవచ్చు. మరియు తర్వాత ఈ వ్యాపారంలో భారీ వ్యాపారం నిర్మించవచ్చు. నిజంగా గూడా నిజంగా లీడర్స్ ఈ రోజులల్ల నేనైతే రియలైజ్ అయిందేంటంటే, మనకి 1940లో ఒక రూ. 10 తోని ఒక మంత్ గడిచేదంట. 1960కొచ్చేసరికి రూ. 100 ఉంటే గాని ఒక రూ. 100తో ఒక ఫ్యామిలీ అయిపోయింది. 1980కొచ్చేసరికి 1000 ఉండాలి. ఉంటేనే ఒక ఫ్యామిలీ అనేది మనకు రన్ అవుతుంది. మరి 2000కొచ్చేసరికి మనకు 2000 వచ్చేసరికి 10,000 ఉంటే ఒక ఫ్యామిలీ గడిచేది. మరి 2020లో ప్రెజెంట్ 1,00,000 ఇన్‌కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్ అనేది. లేకపోతే మనం అడిషై బ్రతుకుతున్నాం. అందరికి డ్రీమ్స్ అని ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాం మన వచ్చే ఇన్‌కమ్ బట్టి మనం చిన్న చిన్నగా అప్పటి మందమే మనం అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాం. మరి 2040 వస్తుందా రాదా? మరి క్వెషన్ యువర్ సెల్ఫ్. అప్పుడు మన ఇన్‌కమ్ 10,00,000 ఉన్న వ్యక్తులు మాత్రమే రానున్న రోజుల్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. మనం బయట చేసే జాబ్‌లో గాని, ఎక్కడ గాని అలాంటి అవకాశం ఉందా? నేనైతే అలానే చెప్తున్నాను. ఎందుకంటే మనం బయట చేసే ఏ సెక్టార్‌లో గూడా ఎలాంటి గవర్నమెంట్ సెక్టార్‌లో గూడా మనకి 10,00,000 తీసుకునే అవకాశం లేదు. ఒక 10 ఇయర్స్‌లో మనం తీసుకునే అవకాశం ఎక్కడా లేదు. 30 ఇయర్స్ నువ్వు కష్టపడితే గాని అక్కడ నీకొచ్చే ఇన్‌కమ్ 50,000, 60,000 గూడా సెక్యూరిటీ లేని బిజినెస్ అది. సెక్యూరిటీ లేని జాబ్ అక్కడ. మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నేనైతే అలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి సోర్స్ ఉన్నాయి. మనకు వెస్ట్ నిజంగా దేవతంబలకైతే పాదాభివందనాలు చెప్పాలి. మనకు 2-5 నిలబడండి. మంచి లైఫ్ తీసుకొచ్చిన కాలేజ్ సిస్టమ్ చెప్తుంది. మరి మన రాబోయే రోజుల్లో ఇంటి ఖర్చులకే ఒక 1-2 లాక్స్ ఖర్చవుతుంది. మరి అంత ఖర్చు మనకు ఫేస్ చేయాలంటే మనం ఇన్‌కమ్ ఎంతుండాలి? మినిమమ్ 10,00,000 పర్ మంత్ ఉన్న వ్యక్తులు మాత్రమే రానున్న రోజుల్లో హ్యాపీ లైఫ్ తీసుకుంటారు. లేకపోతే చాలా దారుణంగా ఉండబోతుంది. అది నేను చెప్పింది కాదు. మన చుట్టుపక్కల వాతావరణం మనం జీవిస్తున్న మన జీవన శైలినే చెప్తుంది. ఎలా ఉంది వెదర్ అంటే వాడుతున్న ప్రొడక్ట్స్ గాని, ప్రతి రేట్ గాని మనం చూస్తూనే మనకే తెలుస్తుంది. మనం క్వెషన్ ఏసుకుందాము. ఒకటి నిజంగా బెస్టీలర్స్ ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులని చెప్పొచ్చు. నేనైతే థాంక్ యూ గాడ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పిల్లల భవిష్యత్తు కోసం, నా కోసం అయితే నిజంగా నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నా. నేను ఎన్నో జన్మల పుణ్యఫలం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చిందైతే ఎప్పుడూ దేవుడినైతే కోరుకుంటున్నాను. కాబట్టి వెస్ట్ అనేది చాలా బెటర్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు ఎవ్వరు మిస్ చేసుకోకండి. కొంచెం వెనక ముందు కావచ్చు. కానీ విషయంలో సక్సెస్ మాత్రం ఉందండి. 2-5 నిలబడండి. 100% సక్సెస్ తీసుకుంటాం లీడర్స్. ఇంకో క్వెషన్ నాకు చాలా మంది తెలియదు. చాలా మంది అంటూ ఉంటారు. ఇది నాకు చాలా మంది తెలియదు. నాకెవరు తెలియదు. నేనెలా చేస్తా ఈ బిజినెస్ అని చెప్పేసి చాలా మంది మనకు అంటా ఉంటారు. దీనికి మనం చెప్పాల్సిన ఆన్సర్ ఈ వ్యాపారం నాయకత్వం యొక్క వ్యాపారం. మాకు 6గురు మంచి నాయకులు అవసరం కావచ్చు. మాకు తెలిసిన లీడర్‌షిప్ అనేది ఇది మనం
ఒక ఆరుగురు మనకు మన చిన్న ఒక ఎగ్జాంపుల్ గా ఒక మ్యారేజ్ చేస్తాం, ఒక చిన్న ఫంక్షన్ చేస్తాం, ఎంత చిన్న ఫ్యామిలీ అయినా మినిమం 100-200 మెంబర్స్ అయినా మనకు రిలేషన్స్ అనేవి ఉండే ఉంటారు. మనకి అలా మన అయినా రిలేషన్స్ లేకపోయినా సరే మనకి ఇది ఇంటింటికి చేరవేసే బిజినెస్. ఒక నాకే మనకే కాకుండా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి చేరవేసే బిజినెస్. ఎందుకంటే ఇలా ఉండేది నిత్యావసర వస్తువులు, ప్రతి ఒక్క మనిషికి అవసరమైన వస్తువులు. కాబట్టి ఎవరికైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా నువ్వు హౌస్ వైఫ్ నాన్ వెజ్ అడుక్కునే వాళ్ళకి ఏది ఏ ప్రొఫెషన్ లేదు, ప్రతి ఒక్క ఇంటికి చేరవేసే బిజినెస్, ప్రతి ఒక్క ఇంటికి అవసరమైన బిజినెస్ కాబట్టి మనకు వల్ల ప్రతి ఒక్కరు మనం చెప్తూ పోతే మనకు కరెక్ట్ ఆరుగురు వ్యక్తులు ఉంటే మనం దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు, దాంట్లో మనకు కావాలి 6 మెంబర్స్. అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఆలోచన వస్తుంది, అవును కదా నాకు వాళ్ళు కూడా ఆ మాత్రం కూడా తెలియదు అని చెప్పేసి నేనైతే అంటే మనకమైనా క్వశ్చన్ వేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ వచ్చేసి తిరుగు కొనుగోలు చేయడం. చాలా మంది జాయిన్ అవుతారు కానీ ప్రొడక్ట్స్ యూజ్ చేయరు. మన కంపెనీ మన కళ్ళ సిస్టమ్ చెప్తుంది యూజ్ ది ప్రొడక్ట్, షేర్ ది ప్రొడక్ట్ అని. ఫస్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో సిస్టమ్ లో ముందుకెళ్తారని, యూజ్ చేయని వాళ్ళు 100-200% ముందుకెళ్ళలేము. ఎందుకంటే మనకు మన ప్లాన్ ఎంత అవసరమో మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతే అవసరం. మన ఫీల్డ్ లోకి వెళ్ళి అడిగే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేకపోతే అక్కడ మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అది వాడితేనే మనం బాగుంటది అన్న కాడ నమ్మకం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 100 టీవీనే చేశాను. నా సక్సెస్ కి అదొక నేను బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే సిఎన్స్ లో ఉంటే నేను ఎక్కువ వాడగలుగుతాను, నాకు తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎట్లా ఉందని చెప్పేసి. ప్రతి ఒక్క సిఎన్స్ లో ఉండండి, ఎక్కువ ఖచ్చితంగా తిరిగి కొనుగోలు చేసుకోండి. ఒకసారి కొనుక్కొని ఊరుకుంటే సక్సెస్ రాదు, డబ్బులు రాదు, ఇలా ముందుకు వెళ్ళలేము. మనం ప్రతి నెల మనం కొనుక్కుంటూ మనం వాడితేనే మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ గా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఫస్ట్ ప్రొడక్ట్ అనేది కొనుగోలు చేసుకోవాలి. మనకు కొనుగోలు చేయకపోతే ఇంకా మనకు ఎదురయ్యే క్వశ్చన్లు ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు. చాలా మంది మనం వెళ్ళినప్పుడు అంత వింటారు కానీ నా దగ్గర డబ్బు లేదు అంటారు. దీనికి మనం ఇచ్చాల్సిన ఆన్సర్ ఏంటంటే మేము మీ స్తోమత ఆధారంగా ఉత్పత్తులను కలిగి ఉన్నాము, ఇప్పటికే ఉపయోగిస్తున్న వాటిని భర్తీ చేయండి. మన వెస్టీజ్ లో ఉండే సప్లిమెంట్స్ మనం బయట తీసుకున్న ప్రొడక్ట్స్, మనం బయట కిరాణా తీసుకునేది అవే సబ్బులు షాంపూలు అవి మనకి ఇంటికి కావాల్సిన వస్తువులే దీంట్లో ఉంటాయి. వేరే మనకు అవసరమైన వస్తువులు ఏముంటాయండి? అక్కడ తీసుకునే కంటే ఇక్కడ తీసుకుంటే ఇక మీకు డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ వస్తుంది, సిఎన్స్ లో ఉంటే మీకు ఇట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పాలి. మళ్ళా మనం వాళ్ళకేం మీరు వేల వేల పెట్టుకున్న అవసరం లేదు, మీ ఇంట్లో కావాల్సింది మీరు అక్కడే చేసి ఇక్కడ అవే తీసుకోండి అని చెప్పాలండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఉత్పత్తులు ఖరీదైనవి. ఇదైతే అందరం ఎదుర్కొంటాము స్టార్టింగ్ లో ఎవరమైనా. ఎందుకంటే అంత వింటారు, మనం రేట్లు ప్రొడక్ట్ ఇవ్వగానే రేట్లు చూసి అమ్మో ఇంత రేటా అంటారు. దానికి మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఉత్పత్తి విలువ వివరించాలి లేదా సిఎంపి ప్రాముఖ్యత. మన వేస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్ నిజంగా అదృష్టం ఉన్న వాళ్ళ మాత్రమే ఈ బిజినెస్ అర్థమవుతుంది, ఈ ప్రొడక్ట్ వాడగలుగుతారు. నేనైతే 100% చెప్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉండబోతుంది. ఇప్పుడు ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఇంటికో బీపీ షుగర్ పేషెంట్ తయారవుతున్నారు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంటి క్యాన్సర్ పేషెంట్ కాబోతుంటారు కదా. అది ఖచ్చితంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే వాడే వస్తు కలిసినే, తినే ఫుడ్ కలిసినే, ప్రతిదీ కలిసి, తాగే నీరు కలిసినే. మరి మన నేతలు ఎక్కడ వాడట్లేదు కదా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ మా వేస్టేజ్ లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన బయటతో వాటితో పోల్చుకుంటే మన సిఎన్స్ లో కనుక ఎస్పెషల్లీ సిఎన్స్ నేనైతే ప్రతి ప్లాన్ లో చెప్తాను సిఎన్సీ గురించి. ఎందుకంటే సి వాళ్ళకి చెప్పాలి మా అమ్మ మీరు వెచ్చగా 100 రూపాయలు పెడుతున్నారు కానీ మీకు డిస్కౌంట్ ఫ్రీ రూపంలో వస్తుంది, మీరు కొనే మీ అమౌంట్ కూడా పాయింట్స్ కట్టిస్తుంది, ఆ పాయింట్ లో మీకు ఇన్కమ్ ఇస్తుంది. మీరు సిఎన్స్ లో ఉంటే మీ 4 నెలలు కొంటే 5 నెలలు మీకు ఫ్రీ ఇస్తుంది. మరి ఇవన్నీ అవకాశాలు బయట లేవు. ఇక్కడ మీకు ఆర్గానిక్ ఐటమ్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, బెనిఫిట్స్ వస్తుంది. మరి బయట మీకు ఎలాంటి రావట్లేదు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సిఎన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఆన్లైన్ లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏం చేయాలి? చాలా మంది అంటారు సిఎన్సి యొక్క ప్రయోజనం వివరించాలి, సిఎన్స్ ద్వారా ఉత్పత్తులు చాలా తక్కువ దొరుకుతాయి. ఎస్ ఇట్ ఇస్. మనకు సిఎన్స్ లో ఉంటే మనకు 50% ప్రొడక్ట్ అనేది మనం తీసుకోవచ్చు. మనకు కాబట్టి 50% ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సిఎన్స్ లో ఉంటే చాలా బెనిఫిట్స్ తీసుకోవచ్చు. మనం ఎక్కువ ప్రొడక్ట్ వాడగలుగుతాము. మన చాలా చెప్తా ఉంటారు సిఎన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం గ్రోత్ అవుతారు అని చెప్పేసి. కాబట్టి సిఎన్స్ లో ప్రతి ఒక్క లీడర్ ఉండాలి. ఈ లీడర్ అనే వాళ్ళు సిఎన్స్ లో ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం వాడితేనే ఇంకొకరు ఎగ్జాంపుల్ ఉంటాం. సిఎన్సి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 2500 మనకు 2500 మనకు ప్రొడక్ట్ ఎవరు ఇస్తారండి ఫ్రీగా? 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఇస్తుంది. 10 బయట సంవత్సరం ఒక రూపాయి చాక్లెట్ మనకు ఫ్రీ ఇవ్వరు. అలాంటిది ఆర్గానిక్ ఐటమ్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, హెల్త్ తో పాటు మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి కదా.
అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ వచ్చేసి సమావేశాలకు హాజరు కాలేకపోవడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ ఫెస్ట్ చెప్పాను కదా, ప్రెస్టీజ్ లో సక్సెస్ కావాలంటే మీటింగ్స్ ట్రైనింగ్ ఖచ్చితంగా. ఇవి కనుక మనం హాజరు కాలేకపోతే మనకు వచ్చే క్వశ్చన్లు ఏంటంటే, నాకు సమయం లేదు. చాలా మంది వింటారు మీటింగ్స్ రాని అంటే నాకు టైం లేదని చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, వెస్టేజ్ విలువ వాళ్ళకి స్పష్టంగా లేదు, వాళ్ళకి ఉత్సుకతను సృష్టించండి. వెస్టేజ్ లో మనం టైం పెడితే మనం బయట చేసే లైఫ్ కన్నా ఎక్స్ట్రా లైఫ్ తీసుకోవచ్చు. వాళ్ళకి మనం అర్థం చేయించాలి. మనం ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడికి వచ్చే వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కానీ, అక్కడికి వస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఒక్కసారి తెలుసుకోండి మీ లైఫ్ మాత్రం కొంచెం క్యూరియాసిటీని కల్పించాలి వాళ్ళకి అక్కడికి. అప్పుడు వాళ్ళు ఒక కనీసం ఒకటిసారి రాకపోయినా ఒక 3-4 టైమ్స్ కదా మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తా ఉంటేనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం వెస్టేజ్ గురించి వాళ్ళకి అర్థం చేయించాలి. మన వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే 2-5 నిలబడాలి. ఖచ్చితంగా మీటింగ్ ట్రైనింగ్స్ అటెండ్ కావాలి, నేర్చుకోవాలని చెప్పి మనం ముందే చెప్పినట్టయితే ఎవరైతే ఈ 3 పాటిస్తారో మనం ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే మనం వెనకాలే ఉంటాం. లీడర్స్ ముందు అడుగు వేయలేము. బట్ ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మీటింగ్స్ ఏమైనా నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీటింగ్స్ ట్రైనింగ్ అటెండ్ అయ్యే వ్యక్తి మాదిరిగా సక్సెస్ అయిన పీపుల్స్ మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళంటే వాళ్ళు ఊరికే కాలేదు. వాళ్ళు ఎంత నేర్చుకొని వాళ్ళు ప్రతి మీటింగ్ అటెండ్ అవుతేనే వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఇది నాకు మాత్రమే కాదు, చాలా మంది ఇది నాకు అవసరం కాదు, బిజినెస్ నాకు నాకు మాత్రం కాదు అంటారు. వారి అవసరాన్ని అర్థం చేసుకోండి. మరి నిజమైన అభ్యంతరాలు వారు నో అని చెప్తున్నారో తెలుసుకోండి. వాళ్ళు నిజంగానే నో అంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఈ బిజినెస్ అవసరం లేదా? అసలు ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాం. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, మరి నిజంగా వీళ్ళకి అవసరమైన కాదా అని చెప్పేసి అర్థం చేసుకొని మనం ముందడుగు వేయాలండి. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. కాబట్టి ఇక మనం ఏం చేయాలంటే ఇద్దరిని ఆహ్వానించాలి. మనం ఇవి కూడా చాలా ఎదుర్కొంటామండి. మనం హస్బెండ్ చెప్తాం. హస్బెండ్ చెప్తే ఏమవుతుంది? వైఫ్ అడుగుతుంది. వైఫ్ అని చెప్తే హస్బెండ్ అడగాలంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే వైఫ్ కనుక లేడీస్ చెప్తే కనుక లేడీస్ ఎలా హస్బెండ్ కి మనం ఒప్పించుకుంటాం. ఎందుకంటే మనం కనుక కనెక్ట్ అయితే కనుక లేడీస్ అని గొప్ప కాదు, కొంచెం లేడీస్ అని వాళ్ళకి పట్టుకుంటే కనుక వదలము. లేడీస్ కనుక మనం బిజినెస్ అర్థం చేస్తే హస్బెండ్ ఏదో ఒకలాగా ఒప్పిస్తారు. కానీ హస్బెండ్ భార్యను ఒప్పించవచ్చు, ఒప్పించదు. ఎందుకంటే మనం లేడీస్ ఏం చేస్తామంటే రేట్లు చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరమైనా కూడా ఇంట్లో మనం హస్బెండ్ తీసుకొస్తే ఫస్ట్ రేట్లు చూస్తాం. అమ్మ ఇంత రేట్ అంత రేట్ అని చెప్పేసి మనం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి అదే లేడీస్ కనుక మనం అర్థం చేస్తే హస్బెండ్ ఖచ్చితంగా వాళ్ళు ఒప్పించి మనం బిజినెస్ ముందుకు వస్తామని దానికి నేను కూడా ఎగ్జాంపులే. ఎందుకంటే నా స్టార్టింగ్ లో సార్ నాది అంత ఒప్పుకోలేదు, కానీ నేను ఏది ఏమైనా నిలబడతా బిజినెస్ ప్లాన్ అనేది నేను చూసింది నీకు తెలియదని చెప్పేసి నిలబడ్డా. అది మళ్ళీ ఇప్పుడు తను అర్థం చేసుకుని తను కూడా ముందుకు వస్తుంది. అంటే మనం ముందు నిలబడితే మన సిస్టమ్ ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని తీసుకొస్తుంది. అంత గొప్ప సిస్టమ్ వెస్టిజ్ అనేది. ఇప్పుడు మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఇద్దరిని కనుక మనం కూర్చోబెడితే అక్కడ మనకు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆన్సర్ వస్తుంది. ఇమీడియట్ గా ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి మాక్సిమం మనకు ఇద్దరు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పేటట్టు మనం ముందుకెళ్తే కనుక మనకు టైం సేవ్ అవుతుంది. మనం ఇమీడియట్ గా వాళ్ళ గురించి ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం ఎవరైనా కూడా మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు వెళ్ళి చెప్తే చాలా బెటర్. ఫోర్త్ వచ్చేసి ఎంఎల్ఎం పై నమ్మకం లేకపోవడం. మల్టీ లెవెల్ మార్కెట్ పై నమ్మకం లేకపోవడం వల్ల కూడా మనకు చాలా క్వశ్చన్లు ఎదురవుతాయి. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ పిరమిడ్ పథకం. చాలా మంది వింటారు ప్రొడక్ట్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఉంటాయి అనగానే ఇది సరిపోద్ది, ఇది అమ్మో జాయిన్ చేపించే బిజినెస్, ఇది చైన్ సిస్టమ్ అని చెప్పేసి అక్కడే ఆగిపోతున్నారు. కానీ నిజంగా ఇక్కడ లీగల్ వర్సెస్ అక్రమ పోలిక మరియు డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాలను వివరించాలి. నిజంగా ఒకసారి ఆలోచించండి. అసలు మనకు ఇది మన వెస్టేజ్ అనేది చైన్ సిస్టమ్ కాదు, బయట మార్కెట్ చైన్ సిస్టమ్. ఒక హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఒక స్టాక్ ఒక మ్యానుఫాక్చర్ అంటే అక్కడ ఒక మూవ్ అవుతుంది, ఒక చైన్ లాగా వస్తుంది. అక్కడ అది చైన్ సిస్టమ్. ఇది డైరెక్ట్ కస్టమర్ టు కంపెనీ కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయినా కూడా తీసుకుందాం. మనం బయట తీసుకుంటే చైన్ సిస్టమ్ లేకపోతే మనం లేదు. ఒక అమ్మ నాన్న ఒక తాత నాన్న నుంచి మన నుంచి మన పిల్లలు అంటే ఒక చైన్ సిస్టమ్ లేకపోతే సొసైటీకి విలువలు అసలు నిజంగా చైన్ సిస్టమ్ అనేది చాలా సంక్రమణ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఇంతకు ముందు చాలా వచ్చినాయి, ఇప్పుడు స్కీమ్లు స్కామ్లని చాలా రకాలు వస్తున్నాయి. కానీ మనం మంచిగా అని కూడా మనం అర్థం చేయించాలి వాళ్ళకి. నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మనం ఇది చైన్ సిస్టమ్ కాదండి. చైన్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుని ఒక చైన్ మనం తెంపేస్తాం.
నెట్వర్క్ విరిగిపోతుంది. నెట్వర్క్ అనేది చూడండి, ఒక మొబైల్ మన చేతిలో ఉన్న ప్రపంచాన్ని చూడగలుగుతారు. అంటే నెట్వర్క్ యొక్క పవర్ అలా ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ అనేది చాలా ఈరోజు నేను ఇక్కడే ఉన్నా. కానీ నా టీమ్ ఎక్కడెక్కడ ఉంది. అంటే ఒక నెట్వర్క్ పవర్. కాబట్టి ప్రతి ఒక్కరు చైన్ సిస్టమ్ అని వెనకడుగేయకండి. చైన్ సిస్టమ్ అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇది. మనకు నెట్వర్క్ బిజినెస్. కంపెనీ స్థిరత్వం లేదా నా వృద్ధికి హామీ ఏమిటి? చాలా మంది ఓకే. మేము జాయిన్ అవుతాము. కానీ కంపెనీ నిజంగా ఉంటదా? పోతదా? అనే క్వెషన్ మన దగ్గరకు వస్తది. అక్కడ మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, సంస్థ యొక్క విజన్ మరియు మిషన్ ఇయర్ ఆఫ్ ఇయర్ గ్రోత్ గురించి వివరించాలి. మరి ఎంతమంది వ్యక్తులు విజయం సాధించాలో చూపించాలి. నిజంగా వెస్టిజ్ అనేది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి. నిజంగా ఒక 10 కంట్రీస్ లో ఉంది కంపెనీ అనేది. ఇలా అసలు ఎందుకు పోతుంది కంపెనీ? చాలా మంది ఇది ఎందుకంటే దీని ఉండే నిత్యావసర వస్తువులు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఉన్నంత కాలం సబ్బులు, షాంపూలు, పేస్టు వాడాల్సిన వాళ్ళమే ఎవరమైనా కూడా. కాబట్టి మన వేస్టేజ్ అనేది 100 మళ్ళీ దీంట్లో ఒకటే ఇంట్లో కావాల్సిన లేవు. మనకి ప్రతి ఒక్క కేటగిరీ ఉంది. వ్యవసాయానికి ఉన్నది, మనకు ఆరోగ్యానికి ఉన్నది, ఇంట్లో కావాల్సిన ఉన్నాయి, బ్యూటీ గారు ఒక మనిషికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం వేస్టేజ్ లో ఉంది. మరి అవి ఇప్పుడు కాకపోయినా మన ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రొడక్ట్సే కాబట్టి 100% కంపెనీ ఎటు పోదు, ఇక్కడే ఉంటది. 100% మనం జెన్యూన్ కంపెనీని ప్రతి ఒక్కరు దీంట్లో ముందుకెళ్ళొచ్చని చెప్పాలి. అదేవిధంగా కంపెనీ యొక్క మీ విజన్ గాని మిషన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎంతమంది మన సక్సెస్‌కి మన రంజిత్ కుమార్ సార్ నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సార్ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఎంతమంది మార్గదర్శనం నిలబడ్డాడు సార్. అట్లాంటి సార్ వాళ్ళ సార్ మన బెస్ట్ బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, మాకు ఇప్పుడు చంద్రు సార్ ఉన్నారు. అంటే చాలా మంది ఎగ్జాంపుల్ తీసుకోమని చెప్పొచ్చు. ఎంతమంది సక్సెస్ లీడర్స్ ఉన్నారు. మన మన కళ్ళ ముందే మన అరిజిత్ సార్ అయితే నిజంగా గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. ఒక కార్ డ్రైవరు ఈరోజు 3,82,000 తీసుకుంటున్నాడు. మరి ఆ సార్ మన కళ్ళ ముందే మన వరంగల్‌లోనే. మరి మన కళ్ళ ముందు ఎంతమంది సక్సెస్ వాళ్ళని చూపించుకొని మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు కాబట్టి మనం ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వీడియోస్ గాని, వాళ్ళ ఫోటోస్ గాని మనం చూపించుకుంటూ వాళ్ళకి చెప్పాలి. ఇట్లా కంపెనీ అందరూ మన ముందుకొస్తున్నారు. మనం కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. చాలా మంది అంటారు, ముందు జాయిన్ వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయి, మాకు రావని చెప్పి అంటారు. కానీ చాలా పొరపాటండి. ఇక్కడ వారికి అనేక టెస్టిమోనియల్ చూపించు సామర్థ్యం మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. వెస్టీజ్‌లో ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకే డబ్బులొస్తాయండి. ఇప్పుడు అప్‌లైన్ ఉంది. అప్‌లైన్‌కి ఒక 2 లెగ్గులు మాత్రమే కరెక్ట్ మూవ్ అవుతున్నాయి. అదే డౌన్‌లైన్‌కి ఒక 6 లెగ్గులు నిలబడాయి. అప్పుడు అప్‌లైన్‌కి ఎక్కువ వస్తుందా? డౌన్‌లైన్‌కి ఎక్కువ వస్తుందా? డౌన్‌లైన్‌కి అంటే మనకు లైఫ్ లైన్‌కే కదా! అంటే మనం ఎవ్వరు ఎక్కువ ఇక్కడ అప్పుడు నేను ఒక ప్లాన్ చెప్పిన. కానీ నా కింద వ్యక్తి 10, 15 రోజులకు ఒక 10 ప్లాన్ చెప్తున్నాడు. తనకొస్తదా? నాకొస్తదా? అంటే తనకే వస్తది. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకే ఇన్‌కమ్ ఉంటుంది. పైన జాయిన్ అయిన వ్యక్తికే పోతదని అది రాంగ్ డెసిషన్ అండి. సిస్టమ్ అర్థమైతే గనక వర్క్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇన్‌కమ్ ఉంటుంది. కాబట్టి మనకలా చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు ఇక్కడ. మన మధ్యలో చాలా అంటే చాలా మంది ఉన్నారు. మా అండర్‌లోనే ఇప్పుడు సంపత్ సార్ ఉన్నారు. సంపత్ సార్ కింద మా అప్పుడు రజిత మేడం ఉంది. రజిత మేడం 84,000 తీసుకుంటుంది పర్ మంత్ గోల్డ్ లైక్ లెవెల్. అదే ఆ సంపత్ సార్ అంటే సార్ డ్యూటీ. సార్ ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్ మీకు సార్ మినిమమ్ 30,000 దాకా తీసుకుంటున్నారు. అంటే అక్కడ నేను ఏమంటున్నా అంటే తప్పు తీసుకోవద్దు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అక్కడ. అంటే మేడం వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ తనకి ఇన్‌కమ్ వచ్చింది. ఇక్కడ అంటే పైన ఫస్ట్ జాయిన్ అయిన మాత్రం జాయిన్ అనే కాదండి. ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకే ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళే సక్సెస్ అయితారు. ఎవరు సిస్టమ్ ఫాలో అవుతారో వాళ్ళకే ముందుకెళ్తారు. ఎవరమైనా సరే. నేను లేదా నాకు తెలిసిన ఎవరైనా ఇంతకు ముందు ప్రయత్నించారు. చాలా మంది అంటారు సిస్టమ్‌తో పని చేయాలి మరియు నిబద్ధతతో పని చేయాలి. వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ భిన్నంగా ఉంటుంది. చాలా మంది మన ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ 4 సంవత్సరాలకి జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలకి జాయిన్ అయ్యాను. డబ్బులు రావు అని అంటారు. కానీ వాళ్ళ సిస్టమ్‌ని ఫాలో అయితే గనుక వచ్చేది. ఇలా 100% సిస్టమ్‌ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయి. కమిట్మెంట్‌గా మనం పని చేయాలి. మనం అన్నిటికంటే డిఫరెంట్‌గా ఉంటుంది వెస్టేజ్ అనేది. చాలా ఉన్నాయి మార్కెట్‌లో చాలా ఉన్నాయి. కానీ దానికి డిఫరెంట్‌గా మన వెస్టేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆల్ ఆ సిస్టమ్ అర్థం చేయించాలి. ఆ సిస్టమ్‌ని ఫాలో అయితే గనకనే దీనిలో ముందుకెళ్తాము. కాబట్టి ఫస్ట్ మనం సిస్టమ్‌ని ఫాలో కావాలి. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? చాలా మంది స్టార్టింగ్‌లో మనకు తక్కువొస్తాయి కాబట్టి మనం టెన్షన్ పడతా ఉంటాం. నేను కూడా స్టార్టింగ్‌లో అమ్మో! ఇంత తక్కువ చెప్తే ముందుకొస్తాను. కానీ నేను తెలుసుకున్నయి ఏంటంటే ప్రపంచంలో ఎవ్వరమైనా కూడా ఒక్కరితో స్టార్ట్ చేస్తారు. చిన్నగా స్టార్ట్ అంటే మనం లేట్‌గా వచ్చిందే లైఫ్ టైమ్ సెక్యూర్డ్‌గా ఉంటుందని నేను తెలుసుకున్నాను. నేను అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చెప్పే వాళ్ళకి గూడా. ప్రతి విషయం చిన్న చిన్న ప్రాణంతో మొదలవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే చాలా మంది అగ్రనాయకులు ప్రారంభంలో చిన్న ఆలోచనతోనే ప్రారంభించారు. ఎవరు అంతే గదండీ! ఎవ్వరమైనా గూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మామిడి మొక్క నాటాం మనం. నాటగానే మనకు కాయలు, పళ్ళైతే రావు గదా! మనం అంటే మనకు ముందు ఆశ ఉంటది. అంటే మనం ఒక మినిమమ్
3 ఇయర్స్ పడుతుంది ఆ మొక్క ఎదిగి వాళ్ళకి పండ్లు ఇవ్వాలంటే. కానీ మనం అది ఎప్పుడో 3 ఇయర్స్ అని చెప్పి వదిలేయం కదా. ప్రతి నీళ్ళు పోస్తా ఉంటాం, ప్రతిదానికి ఎరువు వేస్తా ఉంటాం, జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తాం. ఎందుకు మన ముందు విజన్ ముందు ఉంది, మన ముందు ఆలోచన అరే ఇది ఒక 3 ఇయర్స్ మనకు మంచి ఫలం ఇస్తా అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాం, జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం కదా. బెస్ట్ కూడా అలానే అండి, మనం జాయిన్ అయిన ఎమ్మడే డబ్బులు అయితే రావు. మన చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఎదిగినా కొద్ది మనకు కొంచెం కొంచెం ఎదుగుతానే కొంచెం ఒక్కొక్క మనకు ఫస్ట్ వేరు మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం స్ట్రాంగ్ గా నిలబడితే కనుక మనం ఎదిగిన కొద్ది మనకు మంచి కొమ్మలు వస్తూ ఉంటాయి. కొమ్మల చివర పూత కాయలు వస్తూనే ఉంటది. అందుకే కంపెనీ చెప్పింది 2 to 5 నిలబడండి. ఖచ్చితంగా మనం కూడా ఆ చెట్టు అయితే ఏ విధంగా చెట్టు నుండి కాయలు ఇస్తుందో మనం కూడా మంచి లైఫ్ తీసుకోవచ్చు వెస్టేజ్ లో. బట్ ఎవరైనా జాయిన్ అయిన ఎమ్మో డబ్బులు అయితే రావండి. చిన్నగా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ లక్షలలో మన తర్వాత మన లైఫ్ చాలా బాగుంటది. వాళ్ళకి అర్థం చేయించాలి మనం. ఫిఫ్త్ వచ్చేసి నకిలీ చేయకపోవడం. మనం డూప్లికేషన్ చేయకపోవడం వల్ల కూడా మనం చాలా క్వశ్చన్ మనకు వాటికి ఆన్సర్ చేయలేకపోతాం. వెస్టేజ్ లో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరము తొందరగా సక్సెస్ అవడానికి వండర్ఫుల్ అవకాశం ఏంటంటే డూప్లికేషన్. దీని పెద్ద స్కిల్స్ అవసరం లేదు, మన నాలెడ్జ్ అవసరం లేదు, చదవైతే చదవకపోయినా డూప్లికేషన్. మన ₹1,00,000 తీసుకున్న సెన్సార్ ఏం చేస్తున్నాడు, తండ్రి సార్ ఏం చేస్తున్నాడు, అదే మనం అది చేస్తే సరిపోతుంది. అంటే ముందున్న వ్యక్తి ఏదైతే చేస్తున్నాడో అదే పని సేమ్ పని మనం డూప్లికేట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ మనకు వస్తుంది. అంత ఈజీ బిజినెస్ ఇది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసే పని మనం చేస్తున్నామా లేదా, మనం కొంచెం ఒక్కొక్కసారి మనం మిస్ అవుతాం. ఒక నేర్చుకుందాం ఫస్ట్. నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. నేను కూడా ఇంకా చాలా ముందుకు రావాలి. ఎందుకంటే నిజంగా అన్ని సార్లు చూస్తా ఉంటే ఒక్కొక్కసారి సార్ గ్రేట్ అసలు, అలా చాలా మంది తయారవుతామా అనిపిస్తుంది ఒకసారి. సారు నిజంగా దేవుడు అని చెప్పొచ్చు. ఇంత కమిట్మెంట్ లీడర్ దొరకడం మనకు అందరికి అదృష్టం. అందుకే చిరంజీవి సార్ కూడా మా కోసం ఆయన రోజు 4:30 సార్ నిద్ర లేసి మాకు చాలా నేర్పిస్తున్నాడు సార్ అయితే. అంటే వాళ్ళు ఫాలో అయ్యి సిస్టమ్ ఫాలో అవుతూ నేర్చుకుంటున్నారు కాబట్టి సక్సెస్. రేపు మనం కూడా నేర్చుకోవాలని చెప్పి సార్ మాకు నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా నేనైతే సాధ్యమైనంత నేర్చుకుంటూ ముందుకు వస్తాను. 100% నా టీం కూడా నేర్పించుకుంటాను. దీనివల్ల మనకి ఎదురు క్వశ్చన్ ఏంటంటే, నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. చాలా మంది ఇది అంటూ ఉంటారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు, మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పంచుకోవడం ద్వారా మేము ఇతరులను ప్రేరేపించగలము. మీరు మొదట సమాచారం ఇవ్వలేదా అని వారు చెప్పకూడదు. మనము ఇవి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు లీడర్స్. మనకు వచ్చిన బెనిఫిట్స్ ని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఒక వ్యక్తి మనం ఆరోగ్యం ఇస్తున్నాం, ఒక వ్యక్తి మంచి హెల్ప్ చేస్తున్నాం, ఒకరి మోసం చేయట్లేదు, ఒక వ్యక్తి మంచి ఇన్కమ్ చూపించడానికి ఒక మంచి ఆఫర్ చూపించడం మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పలేదు అనుకోండి, నాకు కూడా చాలా ఎదురైంది. స్టార్టింగ్ లో అనుకున్న వీళ్ళు చెప్పకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పాలి. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు చెప్పేది. ఇప్పుడే మనం వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే ఏమన్నారు, కానీ మన సక్సెస్ తర్వాత అంటారు కదా, నువ్వు నాకు ఎందుకు చెప్పాలి, మన తిరిగి క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ మన దగ్గర రావద్దంటే మనం ప్రతి ఒక్కరు రానివ్వకపోనండి. కానీ ఖచ్చితంగా మన కాంటాక్ట్ మన చుట్టాల మన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పండి. నేనైతే మాక్సిమం అందరికి చెప్పాను. చెప్పండి, వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. మన సక్సెస్ చూసి వాళ్ళు వస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు చెప్పే బిజినెస్ కాబట్టి నాకు ఫ్యామిలీ ఇబ్బంది పెట్టడం కాదు, ఇక్కడ ఫ్యామిలీ నిలబెడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి చెప్పాల్సిన బిజినెస్ ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను అమ్మకాలలో బాగా లేను. చాలా మంది నాకు అమ్మడం రాదు, నేను అమ్మలేను, తిరగలేను అంటారు. ఇది అమ్మే బిజినెస్ కాదండి, ఓన్లీ మాట సాయము. నిజంగా గౌతమ చూడండి, మనం మాట్లాడే ప్రతి మాటకు మనకు వాల్యూ ఇన్కమ్ అనేది వస్తుంది. మాటతో మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? మన లైఫ్ టర్న్ అవుతుంది. ఒక నార్మల్ వ్యక్తి అలా ఎక్స్ట్రాడనరీ లైఫ్ తీసుకున్నా అంటే ఓన్లీ మన మాటల వల్లనే. ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడచ్చు. మనం మాట్లాడకపోయినా రాకపోయినా కూడా నిజంగా ప్రతిసారి ప్రతిరోజు మనం నేర్పిస్తా ఉన్నారు, మంచిగా నేర్పిస్తా ఉన్నాడు. మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరం మనం నేర్చుకోవాలి. వెస్టేజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయవంతమైన చాలా మంది వ్యక్తులు అమ్మకు ఏ పెద్ద రాలేదు. ఈ వ్యాపారం భాగస్వామ్యానికి సంబంధించినది, దాని అమ్మకం గురించి కాదు. మేము ఉదాహరణగా ఉండాలి. మేము సిస్టమ్ ని నకిలీ చేసే వ్యక్తితో కలిసి పనిచేస్తాము. ఇది అమ్మే బిజినెస్ కాదండి, ఓన్లీ షేర్ చేసే బిజినెస్. మంచి అనుభవాలను మనం పొందిన మంచి బెనిఫిట్స్ ని 10 మందికి హెల్ప్ చేసే బిజినెస్ ఇది. 10 మందికి ఉపాధి ఇచ్చే బిజినెస్, 10 మంది ఆరోగ్యాన్ని ఇచ్చే బిజినెస్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మేము నేను డూప్లికేషన్ చేసే వాళ్ళతో చేసే బిజినెస్ ఇది. అంటే మేము ఏ విధంగా అందరూ కలిసి కట్టుగా ఒక టీం వర్క్ గా చేసే బిజినెస్ అండి ఇది అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను లీడర్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ పేరు చెప్తారు మేడం?
చెప్తా సార్. ఒక చిన్న స్టోరీ చెప్తా సార్, ఒక 5 minutes చెప్పాలా ఓకే సార్? మేడం. ఓకే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక తాత ఉన్న ఒక మనవడు ఉంటారు లీడర్స్. మనవడు అడుగుతాడు, తాతయ్య నేను లైఫ్ లో జీవితంలో సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు ఆ తాతయ్యని. అప్పుడు ఆ తాతయ్య ఏం మాట్లాడకుండా ఒక చిన్న గార్డెన్ కి తీసుకెళ్లి, మనకి నర్సరీకి తీసుకెళ్లి ఒక 2 మొక్కలు తీసుకొస్తారు లీడర్స్. తీసుకొచ్చి ఒకటేమో ఇంట్లో నాటుతాడు, ఇంకొకటేమో బయట నాటుతాడు. అప్పుడు తాతయ్య అడుగుతాడు, మనమడ ఇది అంటే మన ఇంట్లో నాటాం కదా, ఇంట్లో నాటిన తొందరగా గ్రోత్ అంటే పెరుగుతుందా, బయట నాటిన మొక్క తొందరగా పెరుగుతుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు కదా, ఎందుకంటే ఎందుకని ఇంట్లో మన సెక్యూరిటీగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా తాతయ్య, అందుకని అది ఇంట్లో ఉన్న చెట్టు తొందరగా గ్రోత్ అవుతుంది. బయట ఉన్న దానికి అది మన చుట్టుపక్కల వాతావరణం నుంచి కానీ, ప్రకృతి నుంచి కానీ, మన జంతువుల నుంచి కానీ అది తింటా ఉంటాయి కాబట్టి అది ఎదగలేదని చెప్పేసి ఆ మనమడు అంటా ఉంటాడు. సరే తాత సైలెంట్ గా ఉంటాడు. ఒక 3 years తర్వాతకి మన తాత మన తిరిగి వస్తారు. అప్పటికి ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న చెట్టేమో కొంచెం మాత్రం ఎదుగుతుంది, కానీ బయట ఉన్న చెట్టు ఒక మహావృక్షంగా చాలా వేర్లతో స్ప్రెడ్ అయ్యి మంచి ఒక పెద్ద మహావృక్షంగా తయారవుతుంది. అప్పుడు మనలో షాక్ అవుతాడు. తాతయ్యని అడుగుతాడు, ఏంటి తాతయ్య ఇదేంటి, ఇంట్లో ఉన్న దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం కదా, మరి అదేంటి అంత అది ఎదగలేదు, ఇదేమో బయట అన్ని పక్షులు మనకు జంతువుల నుంచి వాతావరణం నుంచి ఎన్నో రకాల అవంతరాలు వస్తాయి కదా, మరి అది ఎలా ఇట్లా పైకి ఎదగలిగిందని ఆ తాతయ్యని అడుగుతాడు. అప్పుడు తాతయ్య చెప్తాడు, మనం మనము ఆ ఇంట్లో ఉన్న చెట్టు మనం దానికి సూర్యరశ్మి గాని దానికి ఎలాంటి అవంతరం రాలేదు, కానీ బయట ఉన్న చెట్టు చూసినట్టయితే అది మన జంతువుల నుంచి వాతావరణం నుంచి ప్రకృతి నుంచి అది అన్నింటినీ తట్టుకు నిలబడ్డది కాబట్టే అది అంత మహావృక్షంగా ఎదగలిగింది. అది రేపటి రోజున ఎంత తుఫాన్ వచ్చినా అది కింద పడదు, దాని వేరుతో స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది. అదే ఎంతమందికి నీడనివ్వగలుగుతుంది ఆ చెట్టు. అంటే మనం కూడా అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, ప్రతి అవాంతరాన్ని ఏది వచ్చినా కూడా తట్టుకు నిలబడితే కనుక 100% సక్సెస్ అవుతాం లీడర్స్. నా వల్ల కాదు అని అనుకుంటే ఏది కాదు, ఎక్కడికక్కడికి ఆగిపోతాం. వచ్చే ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని ఎవరమైనా హ్యాపీగా మనం స్వీకరించవచ్చు. అలాగే తను నిర్భయంగా ఉండగలిగితే నలుగురికి చేయూతివ్వగలడు, నలుగురి దారి చూపించగలడు. అంతేగాని ఎంతసేపు నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో నేను ఉంటాను, ఇక్కడ మాత్రమే పని చేస్తాను అనుకుంటే జీవితంలో ఎదగలేము, సక్సెస్ అవ్వలేము. అన్నింటిని ఎదుర్కొని ముందుకెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుంది. కాబట్టి అప్పుడు చూడండి లీడర్స్, కష్టాలు, కన్నీళ్లు, అవంతాలు, సమస్యలు ప్రతి మనిషికి వస్తాయి. అవి మనల్ని కష్టపెట్టడానికే ఉంటాయి, ఎదగనివ్వకుండా వస్తాయి అనిపించి మనం చాలా మంది పొరపాటు పడతాము. కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా నిలబడే శిక్షణ మనకు అవే నేర్పిస్తాయి. అప్పుడే అలా మనిషి ఎదిగే కొద్దీ వాటన్నింటికి అలవాటు పడతాడు. అలా అలవాటు పడ్డ మనిషి ఎలాంటి అవంతరాలు వచ్చినా కూడా అలా అసాధ్యాలను సాధ్యమా అసాధ్యమా అని మనం ఆలోచించగలుగుతాము. ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకొని వాటిని ఎలా అధిగమించాలో కూడా ఆలోచించే శక్తి మనకు వస్తుంది. అప్పుడు జీవితంలో సక్సెస్ఫుల్ గా మనం ఉంటాము. అప్పుడే మన నలుగురికి ఆదర్శంగా నిలబడతాం. కాబట్టి నిజంగా దీనికి ఎగ్జాంపుల్ అన్నిసార్లు తీసుకోవచ్చు. సార్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని మనం నిలబడితే కొన్ని లక్షల మందికి ఒక మార్గదర్శకంగా సార్ నిలబడ్డాడు. కాబట్టి మనం కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి వెస్టర్న్ లో జాయిన్ ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, మనకు రిజెక్షన్స్ వస్తాయి, మనకు చాలా రకాల మనం అవమానాలు కూడా ఫేస్ చేస్తాము. బట్ అన్ని నిలబడండి. మీరు కొన్ని వేల లక్షల మందికి ఒక లీడర్ గా, ఒక మార్గదర్శనం నిలబడతారు. కాబట్టి సిస్టమ్ మాత్రం ఒక 2 to 5 ప్రతి ఒక్కరం దీన్ని పట్టుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా డ్రీమ్ వచ్చేసి ఈ రన్నింగ్ కల్లా ఖచ్చితంగా యూత్ ఐక్య 2 lakhs తీసుకోవాలి అనే డ్రీమ్ తోనే వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ స్క్రీన్ డిస్కనెక్ట్ చేయరా? ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా యాడ్ చేసి చెప్పడం జరిగింది, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్, మంచి మేడం శిరీష మేడం మనకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ ఉన్నారు. సో ఈ సెషన్ మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ తీసుకోండి. అండ్ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తే అందరూ మంచి సక్సెస్ తీసుకోవచ్చు. సో అందరూ ఆ విధంగా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 1 minute అండి, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మాట్లాడిన తర్వాత కాల్స్ తీసుకుంటాను. సో మీ అందరికి తెలుసు
టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతోనే స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నాం. సో రీసెంట్ గా మనం 3 years కూడా కంప్లీట్ చేసుకొని 4th year లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. సో భవిష్యత్తులో ఇంకా చాలా మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఉన్నామండి. ఫేస్బుక్ పేజ్ వచ్చేసి రంజిత్ కుమార్ DUCDTHH టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో మంచి మంచి లీడర్స్ మనకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు కాబట్టి అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. సో యూటిలైజ్ చేసుకోండి, మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా ఖచ్చితంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ ని టీమ్ ని తయారు చేసుకునేటువంటి అవకాశం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మన యొక్క విజన్ 31st December 2024 ఒక విజన్ పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకెళ్తుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం ను కూడా పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ శిరీష మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శిరీష మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా నీట్ గా క్లీన్ గా చెప్పారు. ఎక్సలెంట్ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి కమిట్మెంట్ ఉంది, ఒక వాయిస్ కమాండ్ ఉంది, అదే రకంగా కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు. డెఫినెట్ గా మనం అచీవ్మెంట్ రీచ్ అవుతాం. బట్ ఏంటంటే అందరికీ ఒకేసారి రావాలి, అదే రకంగా అచీవ్మెంట్ అవ్వాలని కాదు, కొన్ని దీన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి మనలాంటి వాళ్ళు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అందరూ మనలాంటి వాళ్ళు ఉండరు. సో అలాంటి వాళ్ళ కోసం మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ పాత టీంని సపోర్ట్ చేస్తూ కొత్త టీం మీద ఫోకస్ చేస్తే డెఫినెట్ గా డిసెంబర్ లోపే 3 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ యూసీడీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా అవుతారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. రేపు ఒక్కరోజే మనకి ఛాన్స్ ఉంది. రేపు ఈవినింగ్ కల్లా ఎవరైతే స్విట్జర్లాండ్ రావాలనుకుంటున్నారో రేపు ఈవినింగ్ 11 o'clock అది సర్వర్ ఆఫ్ అయిపోతుంది. మీకు తెలుసు అందరికి పాత పోస్టులో July 10th వరకు ఇచ్చారు. కొత్త అప్డేషన్ పోస్ట్ మీకు పెట్టారు 30th. సో రేపు ఈవినింగ్ కే మీకు ఎవరైతే రావాలనుకుంటున్నారో 2 lakh ప్లస్ ట్రావెల్ ఫండ్ అవైలబిలిటీ ఉందో వాళ్ళు మాత్రమే అవైలబుల్ గా రేపు ఈవినింగ్ కల్లా మీరు స్విట్జర్లాండ్ కి ప్లాన్ చేసుకోవాలి. సో అది పోస్ట్ చూసుకోండి. మళ్ళీ తర్వాత 10th వరకు ఉందండి నేను చూడలేదంటే కాదు అక్కడ. సో దానికి మళ్ళీ మెయిల్స్ కానీ ఇంకోటి కానీ ఉండదు. రేపు ఈవినింగ్ కే మనం రెడీ అప్లోడ్ చేసుకోవాలి. సో అదే రకంగా నిన్న ఎవరైతే లీడర్స్ అటెండ్ అయ్యారో వైజాగ్ లో 1 day వర్క్షాప్ కి సో ఆల్మోస్ట్ 400+ మెంబర్స్ అటెండ్ అయ్యారు. గ్రేట్ ఈవెంట్ అనేది జరిగింది. మన ప్యారల్ టీం నుంచి బూట్ క్యాంప్ లో జరిగింది నిన్న. సో మనకి నాగేంద్ర గారు, స్వప్న మేడం, అదే రకంగా కృష్ణ గారు, పూర్ణమ కృష్ణ గారు వచ్చారు. సో చాలా గ్రాండ్ గా జరిగింది. సో ప్రతి ఒక్కరు వ్యక్తి ఎవరైతే వచ్చారో అటెండ్ చేశారో అందరికీ కూడా పేరు థ్యాంక్ యూ సో మచ్. సో అదే రకంగా లీడర్స్ మనకి 5 crore, 3 crore, 2 crore. సో చాలా మంది మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ ఈ మంత్ క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి అవ్వచ్చా ఏంటి? సార్ ఎవరైతే డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్స్ వాళ్ళ యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం ఒక్కసారి క్వాలిఫై అయినా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ మంత్ క్వాలిఫై అయితేనే వాళ్ళు ఆ పూల్లోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే డైరెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఉన్నారు, ఈ మంత్ క్వాలిఫై అవ్వాలంటే 2800 PV మినిమం చేసుకుంటే వాళ్ళకి క్రైటీరియా ప్రకారం టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు వాళ్ళ స్టార్ కి. బట్ 2800 PV చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళకి రీచ్ అవుతుంది. సో 2800 మినిమం చేసుకోవాల్సింది అనేది కంపెనీ పెట్టింది. చేయాలని కాదు, కరెక్ట్ గా చేసుకుంటే మనకు మంచిది. ఓకేనండి. యాజ్ పర్ డైరెక్టర్స్ 2800 PV మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఏముంది, మనకి బిజినెస్ ఆపుకుంటే చేసుకుంటే కాదు కదా, చేసుకోగలిగితే డెఫినెట్ గా మనకి పేఅవుట్ పెరుగుతుంది. దాంతో పాటు 5 crore క్లబ్ మనకి షేర్ వస్తుంది. సో అది చూసుకోండి. అదే రకంగా ఎవరైతే సిల్వర్, గోల్డ్, స్టార్స్ ఉన్నాయో యాజ్ పర్ క్రైటీరియా కన్నా వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో హోల్డ్ చేసుకొని ప్లాన్ చేయొద్దు. అదే రకంగా వాటర్ ప్యూరిఫైర్స్ ఎవరికైతే కావాలనుకున్నారో హైదరాబాద్ స్టోర్స్ లో వేర్ హౌస్ లో ఉంది. సో ఎవరైతే కావాలనుకున్నారో ఇమీడియట్ గా ఈ రోజు ఈవినింగ్ 3 o'clock లోపు ప్లాన్ చేసుకోండి. సో నిన్న వేర్ హౌస్ లోకి వచ్చింది. సో అది లిమిటెడ్ స్టాక్ ఉంది. సో అదొకటి. తర్వాత చాలా సార్లు మీటింగ్స్ లో ట్రైనింగ్స్ చెప్తున్నాం. సో మీటింగ్స్ లో మనం క్లియర్గా చెప్తున్నాం అండి, ఎవరిని చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అహంకారం ఉండకూడదు అని చెప్తున్నాం. బట్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు అహంకారం. అది అప్లైన్ రావచ్చు, లైఫ్ లైన్ రావచ్చు, ఎవరికైనా వస్తుంది. సో దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, మనం దయచేసి భగవంతుడు అవ్వకూడదు.
భగవంతుడికి మాత్రమే శిక్షించే హక్కు ఉంటుంది. ఇంకోళ్ళు పాయింట్ ఔట్ చేసే హక్కు ఉంటుంది. మీరు నిజంగా ఒక వ్యక్తి మీద పాయింట్ ఔట్ చేయదలుచుకున్నారంటే మీరు భగవంతుడు అయిపోతున్నారు. సో భగవంతుడు అయిపోయేది మనం కాదండి. మనం ఓన్లీ మనుషులం. మనుషులకి ఓన్లీ అప్రిసియేషన్, పొగడ్తలు మాత్రమే, లేకపోతే అవతల వాళ్ళని గ్రేట్ అని చెప్పండి, లేకపోతే సైలెంట్ కోరుకోండి. అంతే తప్ప డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక వ్యక్తిని మీరు తిడుతున్నారంటే రేపొద్దున మీ అకౌంట్‌లో కర్మ సిద్ధాంతం ప్రకారం పాపాన్ని మీరు మోస్తున్నట్టే. ఈ పాపం మీకు ఈ రోజు బానే ఉంటుంది. రేపొద్దున మీరు లేకపోయినప్పుడు మీ పిల్లలకి అదంతా కూడా చాలా ఇబ్బందవుతుంది. సో, చెప్తున్నప్పుడు కూడా చాలా మంది సేమ్ రిపీట్ చేస్తున్నారు. అది అప్లైన్ అలాగే చేస్తారు. దాన్ని సేమ్ డూప్లికేషన్ టీమ్ చేస్తున్నారు. సో, యథా రాజా తథా ప్రజ. సో, దయచేసి మీకు మీ అప్లైన్ గాని, మీ లైఫ్ లైన్ గాని, డౌన్ లైన్ గాని నచ్చితే ఓకే సూపర్. అంతే తప్ప ఎక్కడా కూడా ఏం కూడా అప్లైన్ తిట్టడం గాని, లైఫ్ లైన్ తిట్టడం గాని, సో, వాళ్ళ దగ్గర వేరే రకంగా చెప్పడం గాని చేస్తే రేపు మళ్ళీ సేమ్ వాళ్ళు కూడా అదే సేమ్ డూప్లికేట్ చేస్తారు. సో, నిన్న మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నా అప్లైనర్ డిఆర్‌కే రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫోటో పెట్టడం జరిగింది. హ్యాపీగానే వచ్చారు. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఉన్నారు. మళ్ళీ ఎళ్ళిపోయారు. సో, అది ఆయన విషయం. ఆయన హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో, నాకు సపోర్ట్ ఇచ్చారా, సర్వీస్ ఇచ్చారా, లేకపోతే ఇంకోటి ఇచ్చారా సెకండరీ విషయం అది. సో, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈరోజు 5% నుంచి డీయూసీడీ వరకు ప్రతి ఒక్కరు మన వెస్టేజ్ గౌతమ్ బాలి గారు లాంటి వ్యక్తి ఒకటే చెప్తున్నారండి. ఇది పేదవాళ్ళ లక్షాధికారి చేయాలన్న ఒక ఆలోచనతో మనం ఎండీ గారు ఒక మంచి ఆలోచనతో పెట్టారు. సో, అలాంటి ఒక ఆలోచనని మనం కంటిన్యూ చేయాలి తప్ప, మనం ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ పెట్టుకోవడం కాకుండా ఒక సిద్ధాంతం ప్రకారం మనం ముందుకెళ్దామండి. సో, ఎవరైనా చేయకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళ ఇబ్బందది. వాళ్ళు పాయింట్ ఔట్ చేసుకుంటూ మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సో, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే గెలవాలనుకుంటారో మన ఆలోచన ఒకటే. మనం ఒక 10 మందికి హెల్ప్ చేయాలి. 10 మంది జీవితాలు బాగు చేయాలి. అదొకటే మన సిద్ధాంతం అండి. ఎవరినో ద్వేషించాలి, ఎవరినో హర్ట్ చేయాలనే ఆలోచన లేదు. సో, నా తరపు నుంచి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ జరిగిందంటే ఇమ్మీడియేట్ చెప్పండి. నా తప్పు నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో, మళ్ళీ అదే తప్పుని మన టీమ్ చేసేటట్టు చేయకూడదు. సో, ప్లాన్ చేయండి. డెఫినిట్‌గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చాలా మంది పేదవాళ్ళని కాపాడాలి, చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. సో, దానికి మీ అందరి సపోర్ట్ ఉంటే బావుంటుంది. బట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆ 1, 2% సపోర్ట్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపులే జూమ్ మీటింగ్స్ 30,000 దాటిన తర్వాత చాలా మంది పెట్టమంటున్నారు. ఎస్పెషల్లీ సీనియర్ లీడర్స్ ముందుకొచ్చి చేయట్లేదు. నిన్న కాక మొన్న వచ్చిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో కమిటెడ్‌గా వర్క్ చేసి వాళ్ళు డేట్స్ ఇస్తున్నారు. బట్ సీనియర్ లీడర్స్ ఎవరు కూడా దయచేసి ముందుకొచ్చి మీ డేట్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఐదర్ గోల్డ్, స్టార్ లేకపోతే ఇంకోటి క్రోన్స్. సో, సండేస్ క్రోన్ మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నెక్స్ట్ జులైది అవ్వలేదు. ఈ మంత్‌ది అవ్వలేదు. సో, నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి. మీ యొక్క నాలెడ్జ్‌ని 10 మందికి ఇస్తే డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ భగవంతుడు మనకి ఎప్పుడు ఇవ్వాల్సింది ఇస్తాడండి. సో, బ్లాక్ చేసుకోండి. మీ విద్యను దాచుకుంటే ఏమీ జరగదు. విద్యను ప్రమోట్ చేయండి. అదే రకంగా నా రిక్వెస్ట్ ఏదైతే ఈవినింగ్ సెషన్ ఉందో నీట్‌గా, క్లీన్‌గా యూనిఫార్మ్‌తో, డ్రెస్ కోడ్‌తో, ఈవెన్ బ్లేజర్‌తో, యూనిఫార్మ్‌తో పక్కాగా కూర్చుంటే ఏమవుతుందంటే అది మీకు వీడియో రికార్డ్ అయ్యి ఉంటది. అది టీమ్ అందరికి కూడా సర్క్యులేట్ చేసుకోవచ్చు. సో, యూనిఫార్మ్‌తో స్ట్రిక్ట్‌గా, నీట్‌గా పక్కాగా కూర్చొని మీరు మీటింగ్ చెప్పగలిగితే ప్రొఫెషనల్ వేలో సో, డెఫినిట్‌గా మీ టీమ్‌కి సపోర్ట్ అవుతుంది. మనకి ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా కూడా ఒక ఆహ్, పక్క వాళ్ళకి సీనియర్స్‌కి, జూనియర్స్‌కి అందరికి ఒక మెసేజ్ పంపిస్తాం. యెస్ వీళ్ళు సిస్టమ్‌ని ఫాలో అవుతున్నారనేది. మన రాము గారు కూడా చెప్పడం జరిగింది. మన దగ్గర ఎంతుంది, ఏముంది కాదండి. ఈ సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి యూనిఫార్మ్ అనేది. సో, అదొకటి మెయింటైన్ చేయండి. లాస్ట్ నాట్ లీస్ట్ సో, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఇంకా మంచి సర్వీస్ సపోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. సో, వాళ్ళ సలహాలు, సూచనలు ఉంటాయి. దాంట్లో ఎవరైతే అది 5% డీయూసీడీ కాదు. ఎవరికైతే మంజునాథ్ గారు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతానన్నారు. సో, ఎవరికైతే అహంకారం లేదు, ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, మంచిగా ఉంటారో వాళ్ళ పాయింట్ ఔట్ ఆయన చేసుకుంటున్నాడు. సో, ఆయన ప్రకారం ఎవరైతే పక్కాగా ఉన్నారో వాళ్ళతోనే కలిసి మనం ముందుకెళ్దాం. 5%తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆయన కూడా డిసైడ్ అయ్యాడు 5%తో వర్క్ చేయడానికి. అంటే 5%గా ఉంటూ వర్క్ చేయడానికి. సో, ఆయన ఏం చెప్తే అది కూడా మనం పెడుతున్నాం. సో, ఇక్కడ యూసీడీ కాదు. అహంకారం లేకుండా సహనం, ఓర్పుతో 10 మందికి హెల్ప్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్న వాళ్ళతో మనం పనిచేయాలనుకుంటున్నాం. సో, ఏ కోసైనా కూడా స్వార్థపూరితంగా లేని వాళ్ళతో ముందుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో, మిగతా వాళ్ళతో చేస్తాం కాదనట్లేదు. బట్ వీళ్ళతో కంటిన్యూషన్ ప్లాన్స్ అన్ని కూడా ఉంటాయి ఫర్దర్‌గా. సో, దానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరైతే పాతవి ఉన్నాయో ఇప్పటితో ఇక్కడ మర్చిపోయి ఈ రోజు నుంచి ఫ్రెష్‌గా మనం స్టార్ట్ చేస్తున్నట్టు చేద్దాం. ఎందుకంటే ఈ 6 నెలలు కమిటెడ్‌గా వర్క్ చేస్తే డెఫినిట్‌గా హిస్టరీ బ్రేక్ చేయొచ్చు. దానికి ప్లాన్ చేద్దామండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్ యూ సో మచ్. ఈరోజు ఈవినింగ్ సంధ్య మేడం గారిది ఈవినింగ్ సీఎన్టీ ఉంది. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి. వన్స్ అగైన్ శిరీష మేడం థాంక్ యూ సో మచ్. కుమార్ సార్ థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి గారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శిరీష మేడం గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. సో రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మేడం. మీ దగ్గర మంచి